విషయము ఖురాన్లో సూరా హజ్ 22వ అధ్యాయం 73వ వాక్యం పరిశీలిస్తే, మానవులారా ఒక ఉపమానం ఇవ్వబడుతుంది, ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది, మీరు శ్రద్ధగా వినండి. మీరు అల్లాహ్ను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ సమైక్యంగా కలిసి ఒక్క ఈగను అయినా సృష్టించగలరా? అలా చేయలేరు. ఇంకా ఆ ఈగ వారి వద్ద నుంచి ఏదైనా వస్తువును లాక్కపోయినా వారిని తిరిగి తీసుకొని రాలేరు. సహాయాన్ని అర్థించేవారు బలహీనులే, సహాయం కోసం అర్థించబడేవారు కూడా బలహీనులే. అల్లా యొక్క గొప్పతనాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేకపోతున్నారు. నిజానికి అల్లా మాత్రమే శక్తిమంతుడు, గౌరవనీయుడును. అంటే ఇక్కడ ఖురాన్లో స్పష్టంగా ఒక ఉదాహరణ, ఒక ఛాలెంజ్ లాగా మనకు కనబడేది ఏంటంటే, ఎవరైతే అల్లాహ్ను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఒక్క ఈగనైనా సృష్టించగలరా అని ఖురాను అందరికీ ఎవరినైనా